సాటిస్ఫాక్షన్ ప్రివెంట్స్ అవర్ గ్రోత్. ఎస్, సంతృప్తి మానవుని ఎదుగుదలను నిలిపివేస్తుంది. మీరు అనుకోవచ్చు, మరి గౌతమ్ బుద్ధుడితో మొదలుకొని ఎందరో మహానుభావులు కోరికలే దుఃఖానికి కారణమని, సంతృప్తితో బ్రతకటమే ఉన్నతమైనదని, సంతృప్తి ఎప్పుడు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తుంది అని చెప్పారు కదా. మరి వీడేంటి సంతృప్తి ఎదుగుదలను నిలిపివేస్తుంది అంటున్నాడు అనుకుంటున్నారా? ఎందుకో చెప్తాను వినండి. మనిషి బల్బుని కనిపెట్టాడు. బల్బుని కనిపెట్టా అని చెప్పి సంతృప్తి పడి ఉంటే నేడు మనం ఇన్ని రంగులు చూడగలిగే వాళ్ళమా? టెక్నాలజీ సంతతి చెందుతున్న సమయంలో మానవుడు ఇంతటితో చాలు అనుకుని ఉంటే నేడు మనం ఈ వైవిధ్యాన్ని, టెక్నాలజీని చూడగలిగే వాళ్ళమా? మనిషి ఎప్పుడు ఎక్స్‌ట్రీమ్స్‌లో ఉండాలి. సాటిస్ఫాక్షన్ ఉంటే మనిషి ఆది మానవుడిగానే మిగిలిపోయేవాడు. అసలు దేనికి పనికి వస్తుంది ఈ సాటిస్ఫాక్షన్? మీలో ఇప్పటికీ చాలామంది ఇలా అనుకోవచ్చు, సంతృప్తిగా బతకడమే ఉత్తమమైనది అని, సంతృప్తి వల్లనే జీవితం అంతా హ్యాపీగా ఉంటుంది అని. వాళ్ళని అడిగేది ఒక్కటే, మీరు నిజంగానే మీ సంతృప్తి వల్ల హ్యాపీగా ఉన్నారా లేదా అని. అది నిజమైన హ్యాపీనెస్సా కాదా అని. నిజానికి మనందరం ఒక కీలుబొమ్మలం. మనల్ని కంట్రోల్ చేసేది, మనతో ఆడుకునేది, మన కష్టాన్ని పీల్చి సుఖపడేది ఆ సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళే. ఇప్పటికీ నువ్వు సాటిస్ఫాక్షన్ సంతోషాన్ని ఇస్తుంది అంటే నేను చెప్పేది ఒక్కటే, చేతకాని వాడే సాటిస్ఫాక్షన్‌తో బ్రతుకుతాడు. మనం ఒక రేస్‌లో ఉన్నాం. మనం కొంత దూరం పరిగెత్తి ఇక చాలు అని సాటిస్ఫై అయితే మనం ఓడిపోతాం. వీలు అయినంత వరకు పరిగెడతా అని కాదు, గెలిచేదాకా పరిగెడతా అని అనుకోవాలి. గెలిచాక కూడా మళ్ళీ పరుగుని కంటిన్యూ చేయాలి. లేదా కొత్త పరుగుని మొదలుపెట్టాలి. మళ్ళీ కొంతమంది మేధావులు వచ్చి జీవితం అంతా పరిగెడుతూ పోతే మిగిలేది ఏమీ ఉండదని చెప్తారు. వాళ్ళకి నేను చెప్పేది ఏమిటి అంటే, నువ్వు ఉన్నదాంతో తృప్తి పడేవాడివి. అన్నీ హాయిగా గడిచిపోతున్నాయి. కానీ ఒకరోజు నీ స్తోమతకి మించిన కష్టం వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేస్తాం? మన రాత అంతేలే అని ఆశలు వదులుకోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. అదే ఒక సాటిస్ఫాక్షన్ లేని వ్యక్తికి తనకి సంతృప్తి అస్సలు లేదు. అన్నీ ఇంకా కావాలి. అది డబ్బు అయినా, ప్రేమ అయినా, ఇంకేదైనా. నీకు వచ్చిన కష్టమే అతనికి వచ్చింది. లేదా నీకంటే పెద్ద కష్టం వచ్చి పడింది. కానీ అతను నీలా ఆగిపోడు. ఎందుకంటే అతను అప్పటికే చేయాల్సిందంతా చేసేశాడు. ఆ కష్టం అతన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, ఇంకా సాటిస్ఫాక్షన్ మంచిది అని అనుకుంటున్నారా? ఇంకా ఎన్నేళ్ళు ఇలా మిడిల్ క్లాస్‌లో బ్రతుకుతూ ఉంటారు? ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతుకుతున్నారు. మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అనుకుందాం. కనీసం మీ దగ్గర కార్ కూడా లేదు. ఇప్పుడు మీరు మీ వైఫ్‌ని బయటకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తారు? రద్దీగా, చెమటలు కారుతూ, నుంచోవటానికి కూడా ప్లేస్ లేని ఒక బస్సులో తీసుకెళ్తారా? లేదా ఎండలో, వానలో తడిచే బైక్ మీద తీసుకువెళ్తారా? ఊహించండి. మీ పిల్లల్ని స్కూల్‌కి కార్‌లో తీసుకెళ్తారా? లేకపోతే సైకిల్ పైనా? ఊహించండి. ఒకవేళ మీ పిల్లలు, డాడీ వాళ్ళు ఎందుకు స్కూల్‌కి కార్‌లో వెళ్తున్నారు? మా స్కూల్‌కి, వాళ్ళ స్కూల్‌కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే, ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటావా? ఇప్పటికైనా సాటిస్ఫాక్షన్‌ని వదిలేయి. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి సంతృప్తిగా బ్రతుకు అని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు అని. అలాంటి వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండండి.